హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెయిన్బో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆవకాయ ఫ్రైడ్ రైస్ అండి. ఆవకాయ తినే వాళ్ళని కానీ ఫ్రైడ్ రైస్ తినే వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. ఎలా చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకుని ఉడకబెట్టుకుంటున్నానండి. ఒక గ్లాస్ బియ్యానికి గాను 2 గ్లాసులు వాటర్ వేసి 3 విజిల్స్ రానివ్వాలండి. మీరు ఈ రెసిపీని మిగిలిన అన్నంతో కూడా చేసుకోవచ్చు అండి. కాకపోతే నేను అన్నం ఉడికిపెట్టి చేస్తున్నాను. దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి, అన్నం కొంచెం పొడి పొడిగా రావడం కోసం. చూస్తున్నారు కదండి, నేను ఆయిల్ వేసి ఉండడంతో అన్నం ఎంత పొడి పొడిగా వచ్చిందో. మనం ఇప్పుడు దీంట్లో ఆవకాయ వేయాలండి. మన అన్నానికి తగినట్టుగా ఆవకాయ వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ ఆవకాయ వేసాను. ఒకసారి అన్నంలో ఈ ఆవకాయ అంతా కూడా కలిసేలా కలిపేసుకోండి పూర్తిగా కూడా. చూస్తున్నారు కదండి, నా అన్నంలో ఆవకాయ మొత్తం కలిపేసుకున్నాను కలిసిపోయేలాగా. ఇప్పుడు కొంచెం అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నానండి. దీంట్లోనే ఒక పచ్చిమిరపకాయ కూడా వేసుకుంటున్నాను. ఇది ఒకసారి ఫ్రై చేసుకుందామండి. అలాగే దీంట్లో నేను గుప్పుడు కరివేపాకులు కూడా వేసుకుంటున్నాను. ఫ్రైడ్ రైస్లో మనం కరివేపాకు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఇది ఫ్రై అవుతూ ఉంటుందండి. ఈ లోపల ఇంకొక గిన్నెలో కొంచెం సాల్ట్, కొంచెం కారము, అలాగే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇదంతా కలవడం కోసం లైట్గా వాటర్ వేసాను. వాటర్ వేసి దీనంతా కలుపుకుంటున్నానండి. ఎగ్స్ వేసుకుంటామండి. ఎగ్లోకి ఉప్పు కారం అంతా బాగా పడటం కోసం నేను ఫస్ట్లోనే కొంచెం వాటర్ వేసి ఇదంతా కలుపుకున్నాను. ఇప్పుడు నాకు ఫ్రైడ్ రైస్ తగినట్టుగా ఎగ్స్ వేసుకుంటున్నాను. నేనైతే 3 ఎగ్స్ యూస్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు ఒక రైస్ క్వాంటిటీని బట్టి దీన్ని పెంచుకోండి, లేదంటే తగ్గించుకోండి. ఒక సింగిల్ పర్సన్కైనా కూడా డబుల్ ఎగ్ వేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. 3 ఎగ్స్ వేసేసి అంతా బాగా బీట్ చేసేయాలండి. తర్వాత మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ మిశ్రమాన్ని బాగా బీట్ చేయండి, అప్పుడైతే మనకి ఫ్లఫీగా ఉంటుంది. మనం ఆల్రెడీ ప్యాన్లో ఆనియన్స్, చిల్లీస్ ఫ్రై చేసుకుంటున్నాం కదండి, దాన్ని కొంచెం సైడ్కి జరిపేసేయండి. ఆ రిమైనింగ్ పార్ట్లో ఎగ్ మిక్చర్ వేసేసుకోవాలి. ఒకసారి వేసిన వెంటనే కలపకండి, ఒక 2 మినిట్స్ అట్లా వదిలేయండి దాన్ని. మనం వెంటనే కలిపేసామంటే కనుక ముక్కలుగా అయిపోతుందండి. అందుకే 2 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనం దీన్ని కలుపుకుందాం. కొంచెం పెద్ద ముక్కల కింద కట్ చేసుకుంటేనే మనకి కనిపిస్తుంది, అలాగే తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుందండి. చూస్తున్నారు కదండి, నేను వేసిన ఎగ్ మిక్చర్ అంతా ఎలా అవుతుందో. ఇప్పుడు ఒక గరిటెతో స్లోగా కలుపుకుందామండి, అటు ఇటు. చూస్తున్నారు కదా, అలాగే నేను చూపిస్తున్న విధంగా పెద్ద ముక్కలు వచ్చేలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అవ్వాలండి, అప్పుడైతే మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది. నా ఎగ్ మిక్చర్ అంతా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఆల్రెడీ ముందుగా కలుపుకొని పెట్టుకున్నాం కదండి ఆవకాయ అన్నము, అది దీంట్లో వేసుకోవాలి. సేమ్ మనకి ఫ్రైడ్ రైస్ లాగే ఉంటుందండి. అక్కడ మనం ప్లెయిన్ వైట్ రైస్ వేస్తాము, కాకపోతే ఇక్కడ మనం ఆవకాయ రైస్ వేస్తాము, అంతే తేడా. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకుని చేయండి. ఒకసారి కింద నుంచి పైదాకా అంతా కలిసిలా కలుపుకున్నాక 1 స్పూన్ సోయా సాస్ వేసుకుంటున్నానండి. అలాగే 1 స్పూన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. అలాగే తగినంత ఉప్పు, కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి. అంతా కలిసిలా ఒకసారి కలుపుకోండి కింద నుంచి పైదాకా కూడా. అంతా బాగా కలిసిన తర్వాత నేను దీంట్లో 1 స్పూన్ టమాటో సాస్ వేసుకుంటున్నానండి. దీనివల్ల మనకి ట్యాంగీ ఫ్లేవర్ కలిగి ఉంటుందండి, బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. చూస్తున్నారు కదా, అంతా కలిపేసుకున్నాను. లాస్ట్లో ఇంకా ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. అంతా కలిసిలా ఒకసారి కలిపేసుకోండి. మనకి రైస్ కనుక రెడీగా ఉంటే ఈ ప్రాసెస్ అంతా జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుందండి. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. మనకి టైం తక్కువగా ఉండి చాలా తొందరగా చాలా టేస్ట్గా చేసుకోవాలంటే ఈ రెసిపీ చాలా బెస్ట్ అండి. అంతేనండి, మనకి రెడీ అయిపోయింది ఆవకాయ ఫ్రైడ్ రైస్. కొంచెం లెమన్ వేసుకుని సైడ్ ఆనియన్స్ కట్ చేసుకుని టమాటో సాస్తో నంచుకుని తింటే టేస్ట్ చాలా సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనే విషయం కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ.